ఒకసారి అది ఏమో ఇప్పుడు బుక్ మై షోది ఇప్పుడు నేను ఇందాక 2 o'clockకి పెంచిన షోస్ తప్పితే 2కో 3కో కొన్ని షోస్ పెంచాం నైట్ షోస్, అవి తప్పితే ప్రజెంట్ అంటే ఇప్పుడు 4:40 5 o'clockకి ఇంచుమించు 2.35 మీద పర్ అవర్ వెళ్తుంది. అంటే సినిమా బాగోకపోతే మీ అందరికీ తెలుసు అసలు 2.35 మీద పర్ అవర్ అనేది హైలీ ఇంపాసిబుల్. అండ్ సెకండ్ థింగ్ చూస్తే టోటల్ మొత్తం ఎక్కడ కూడా ఆరెంజ్. అంటే ఇన్ని షోల మీద మీకు అందరికీ కూడా తెలుసు నా దగ్గర అంత డబ్బు అయితే లేదు నిజంగా టికెట్లకి. ఓకే పోనీ ఈరోజు ఓకే ఈరోజు అంటే ఓకేనంటే ఫస్ట్ డే హాలిడే అంటారు. ఒకటే ఏంటంటే ఎంత ఇది ఉన్నా రేపుది బుకింగ్ ఉండదు. మీరు చూడండి బుక్ మై షో ఓపెన్ చేస్తే రేపు కూడా ఈ రేంజ్ ఆఫ్ ఫిలింకి నేను చెప్పేది ఈ రేంజ్ ఆఫ్ ఫిలిం కూడా రేపు మీరు చూస్తే ఐనాక్స్ GVK1 లాంటివి కూడా ఇంచుమించు ఆరెంజ్లోకి వెళ్ళినాయి. రేపు కూడా ఇంచుమించు 20 to 22 షోలు ఆరెంజ్లోకి వెళ్ళినాయి. అంటే అటు వైజాగ్ ఇవన్నీ కలుపుకుంటే అంటే దట్ మీన్స్ నేనేదో అద్భుతం జరిగిపోయింది అది ఇది అని చెప్పట్లా, డీసెంట్గా వెళ్తుంది. ఈ డీసెంట్గా గుడ్గా వెళ్ళే సినిమాని ఇటు దోస్తే ఇటు వెళ్తుంది అటు దోస్తే అటు వెళ్తుంది. ఓపెన్గా చెప్తుంది అంటే కొన్ని స్ట్రాంగ్ ఉంటాయి అది అసలు దాన్ని ఏం చేయలేం. ఇది మంచి సినిమాని ఇటు దోస్తే ఇటు పడుతుంది అటు దోస్తే అటు పడుతుంది. సోషల్ మీడియాలో ఏంటంటే ఇటు దోయడం అటు దోయడం ఇప్పుడున్న ప్రజెంట్లో ఒక ఆర్గానిక్ కాకుండా ఒక ప్లానింగ్ ఒక చిన్న టెక్నికల్ దీంట్లో మార్చచ్చు దాన్ని. అది పాజిటివ్ సైడ్ ఎంత మారుస్తామో నెగిటివ్ సైడ్లు కూడా అంతే తయారైనాయి. అదే మా బాధ ఈరోజు ప్రెస్ మీట్ అంతా కూడా. అది పర్సెప్షన్ చేంజ్ అంటారు. పర్సెప్షన్ చేంజ్ చేయడం అనేది ఇటు సైడ్ మేము వర్క్ చేస్తుంటే అటు సైడ్ ఆల్ వర్క్ చేస్తారు. బట్ మాకున్న ఒకే ఒక్క మంచిదనం ఏంటంటే అదర్ ఫిలిమ్స్ మీదకి వీ డోంట్ వాంట్ టు గో.